అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 డేస్ కంప్లీట్ అయినా ఇప్పటికీ వారు ఇచ్చినటువంటి 420 హామీస్ ఇప్పటికీ 420 డేస్ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఏ ఒక్కటి ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీ కావచ్చు, హామీ కావచ్చు కంప్లీట్ చేయలేకపోయిండు, అమలు చేయలేకపోయిండు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు చెప్పినటువంటి మోసపు మాటలు, అబద్ధాలు, దగా, కుట్ర, మోసం అని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈరోజు ఆర్టీవీ వాళ్ళు పోలింగ్ పెడితే ఆయనకు ప్రభుత్వాన్ని దించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. మనం చూసుకుంటూ పోతే ఈరోజు గ్రామ సభలు పెడితే ప్రజలంతా తిరుగుబడ్డారు. కాంగ్రెస్ మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలందరినీ వెంబడించి కొట్టడం జరిగింది. వాళ్ళు పోలీస్ బందోబస్తు చేసినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ప్రజలు అడ్డుకున్నారు, అడుగడుగునా వెంబడించారు, తిరుగుబడ్డారు, కొట్టిరు కూడా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రజలను వస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేసి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు డిసెంబర్ 7 తారీఖు నాడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అన్ని హామీలను, గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పేసి పెద్ద అబద్ధం ఆడడం జరిగింది. అది అయిపోయిన తర్వాత జనవరి 1 సంక్రాంతి అని, దసరా అని, దీపాలని, అదేవిధంగా మళ్ళా మన సంక్రాంతి అని, ఆ తర్వాత 26 జనవరి అని, ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్తాడు, రేపు ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతూ కాలం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన సొంత ఆస్తులు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. దమ్ముంటే ఆప్కో రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వం కూలిపోనికి ఏ క్షణమైన కూలిపోనికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని మోసం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా నీ ప్రభుత్వం, నువ్వు నరేంద్ర మోడీతోటి బైసాప్ అని చెప్పినా, నువ్వు బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పుకున్నా నీ ప్రభుత్వం నిలబడదు. మీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీ పార్టీలో జైన్ అనే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాపసు వస్తూ ఉన్నారు. కాపాడుకో రేవంత్ రెడ్డి దమ్ముంటే. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ పెట్టలేకుండా పోస్ట్ పోన్ చేసుకుంటా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలా పక్క రాష్ట్రం కేంద్రం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తే నువ్వు మొత్తం అంతకన్నా 6 నెలల ముందుగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటికి కూడా ₹1 కూడా నువ్వు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేకపోయినావు. నీ అసమర్థత, నువ్వు 30 సార్లు ఢిల్లీకి పోయినావు. నీ యొక్క చాతగానితనం, పెద్ద గొప్ప కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో మెలగాలని, కలిసిపోవాలని ఊరికూరికి స్వాగతం పలికినా, వారి ఫ్లెక్సీలు వేసినా, వారి యొక్క బినామైన ఆదానితో నువ్వు దోస్తానం చేసినా నీ యొక్క హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినావు. ప్రజలందరూ కూడా నిన్ను గమనిస్తూ ఉన్నారు. నువ్వు చేసినటువంటి కల్లిపుల్లి మాటలు ఈ బుడ్డరకా నివారాలని. కాబట్టి రేవంత్ రెడ్డి ఖబర్దార్, నీకు హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే నిన్ను ప్రజలు ఉరికిచ్చి కొడతారు రాళ్లతోటి. అదేవిధంగా నీ ప్రభుత్వాన్ని కూలగొట్టనీకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారు. నిన్నగాక మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు, నీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, రెవెన్యూ శాఖ అంటే పూర్తి అవినీతిలో కోరుకుపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే నీవు సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది, నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆ యొక్క శాఖ మీద ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా చెప్పుకుంటే కొన్ని వందల ఉదంతాలు, నీ యొక్క హామీలు, నీ యొక్క మోసపు మాటలు. నిన్నగాక మొన్న నువ్వు దావోస్ పోయి అక్కడి నుంచి వెళ్ళి 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినావని చెప్పేసి నువ్వు చెప్పుకున్నావు గొప్పగా. నిజంగా ఫండ్స్ తీసుకొచ్చినావా? అవి ఫండ్సా వచ్చినాయా? అయ్యేదని ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసిరాలు. వారి యొక్క ఆసక్తి చూపినంత మాత్రాన వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టినట్ట. పోయిన సంవత్సరం పెట్టినటువంటి 42,000 కోట్లకు నువ్వు పెట్టుబడి తెచ్చినా అని చెప్పి గొప్పగా చెప్పుకున్నావు. ఎంతమంది పెట్టుబడి పెట్టినా వాస్తవంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినావా? చేసి గత సంవత్సరం దానికి ఇప్పటికి కూడా ఎప్పటి వరకు నెరవేరుస్తారు? వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు అని చెప్పేసి
నువ్వు ఎన్ని వేల జాబులు ఇస్తారో ఎన్ని లక్షల జాబులు ఇస్తారో చెప్పగలుగుతావా? 49,500 జాబులు ఇస్తారంటే నేను లెక్క పెట్టాడు. అసలు కంపెనీ లేదు, ఆలు లేదు, చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఆ కంపెనీ రాలేదు, వాళ్ళు పెట్టుబడి పెట్టలేదు, జాబులు ఇవ్వలేదు. ఈయన మాత్రం పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్, అన్ని హోర్డింగ్స్. ఇలా చూస్తూ ఉంటే ఆయన ఉరుకులాట, ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే జనాలంతా నవ్వుకుంటా ఉన్నారు. ఇదేందా ఇంత చిల్లర పనిచేస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి? ఒక డిగ్నిటీగా ఉండాల్సింది ఒక గల్లీ లీడర్ లాగా ప్రయత్నం చేస్తుండు, ఢిల్లీ పార్టీ అని చెప్పుకుంటాడు, గల్లీ లీడర్ లాగా వ్యవహారం చేస్తుండని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా చాలా సిగ్గుపడతా ఉన్నాం మేము మా ముఖ్యమంత్రి చేసే పనికి అని చెప్పేసి వారు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, నీకు జ్ఞానోదయం కావాలని చెప్పేసి 420 హామీలను కూడా 420 రోజులు అయినప్పటికీ ఫేక్ గాంధీలైనటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మీ అందరికి కూడా జ్ఞానోదయం కలగాలి రేవంత్ రెడ్డి కూడా అని చెప్పేసి అసలైన గాంధీ మహాత్మా గాంధీకి ఇలా వినతిపత్రం ఇచ్చి ఈ హామీలను అమలు చేసే విధంగా వాళ్ళకి జ్ఞానోదయం కలిగించని చెప్పేసి కూడా మేము వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు అందరూ కూడా అమలు చేయకపోతే ప్రజలంతా తిరుగుబాటు చేయాలని ప్రజలు కూడా పిలిపిస్తా ఉన్నాం.